హలో నమస్తే అందరికీ నమస్కారం. నా పేరు పద్మజ. వెల్కమ్ టు మై ఛానల్. ముందు వీడియోలు చూసుంటారు. ఈరోజు మనం వాక్య గురించి నేర్చుకుందాం. నా వీడియోస్ నచ్చినైతే ప్లీజ్ కమెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో టాపిక్ వచ్చేద్దాం. వాక్య అంటే ఏంటి? తెలుగులో కూడా ఉంటుంది వాక్యము అంటాం. సో హిందీలో వాక్య సార్థక్ శబ్దం కా సమూహ है. సార్థక్ అంటే మీనింగ్ ఇచ్చే వర్డ్స్ తాలూకా గ్రూప్ని మనం ఏమంటాం? వాక్య అంటాం. అందులోనేంటి జిస్మే కర్త और క్రియ दोनों होते हैं. కర్త క్రియ రెండు కంపల్సరీగా ఉన్నదాన్ని మనం సెంటెన్స్ వాక్యాన్ని అంటాం. ఎగ్జాంపుల్లో చూడండి, రాజా, రాకేష్, మైదాన్, బాగ్, బడ, ఇవన్నీ వర్డ్సే, గ్రూప్లోనే ఉన్నది సమూహం. సో కానీ ఇది క్రియాపద్ ఒక్కటి కూడా లేదు, అందుకని ఇది వాక్య కాదు. ఓకే, నెక్స్ట్ చూడండి. ఖాతా హై, దౌడతా హై, చల్తా హై, క్రియాపదాలు ఉన్నది, కానీ ఇందులోని ఇది కూడా వాక్య కాదు. వాక్య అంటే ఏంటి? ఉసి శబ్ద సమూహ కో కహెంగే జబ్ ఉస్మే క్రియా और కర్త ఇద్దరు ఉంటేనే, క్రియ ఇంకా కర్త రెండు ఉంటేనే కంప్లీట్ సెంటెన్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మోహన్ ఖేల్తా హే, కర్త ఉంది, క్రియ ఉంది, రెండు ఉంది కాబట్టి ఇది సెంటెన్స్ वाक्य. ओके, इसमें मोहन कर्ता के रूप में और खेलता है क्रिया के रूप में. तो इस वाक्य में पूरा अर्थ कंप्लीट मीनिंग ఉంది కాబట్టి ఇది ఒక सेंटेंस वाक्य. कभी कभी हम देखते हैं कि वाक्य में अनेक वाक्य होते हैं. ఒక సెంటెన్స్లోనే బోల్డ్ సెంటెన్స్లు ఉంటాయి. आ వాక్యలోని ఏక వాక్యతో ప్రధాన వాక్య होता है और शेष जो है उपवाक्य. అందులో మెయిన్ సెంటెన్స్, సబ్ సెంటెన్స్ రెండు ఉంటాయి. అదే ప్రధాన వాక్య, ఉపవాక్య. ఫర్ ఎగ్జాంపుల్, మోహన్ ने कहा कि मैं आऊँगा. మోహన్ ने कहा कि मैं आऊँगा. मैं आऊँगा ఒక సెంటెన్స్, మోహన్ ने कहा कि ఒక సెంటెన్స్ కదా. సో ఇందులో ప్రధాన వాక్య, ఉపవాక్య ఏంటి? సో మోహన్ ने कहा అనేది ప్రధాన వాక్య, कि मैं आऊँगा అనేది ఇది ఉపవాక్య అన్నమాట. ఓకే, క్లారిటీ. నెక్స్ట్ చూద్దాం. ఉపవాక్య పహచానే కి ట్రిక్. ఉపవాక్య ఒక్కొక్కసారి ఎగ్జామ్లో అడుగుతాడు, ఉపవాక్య పహచానియే. సో దాని ట్రిక్ ఏంటి? ఆ సెంటెన్స్లో అధికతర్ కి, जिससे, ताकि, जो, जितना, जो, जो, चूंकि, क्यों, यदि, यद्यपि, जब, जहाँ ఇలాంటి వర్డ్స్ అన్నీ ఉంటాయి. అవి ఉన్నాయి అంటే దాని తర్వాత వచ్చే సెంటెన్స్ ఉపవాక్య అన్నమాట. ओके, वाक्य का वर्गीकरण मुख्यतः दो प्रकार का है. वाक्य टू टाइप्स, रचना या स्वरूप के दृष्टि से, अर्थ की दृष्टि से. रचना या स्वरूप की दृष्टि से वाक्य क्या है, अर्थ की दृष्टि से वाक्य क्या है देखेंगे. सो फर्स्ट वन ఏంటి? रचना या स्वरूप की दृष्टि से वाक्य. ये कितने प्रकार के हैं? एनी टाइप्स, 3 टाइप्स. फर्स्ट ఏంటి? सरल या साधारण वाक्य. సెకండ్ మిశ్రిత వాక్య. థర్డ్ ఏమో సంయుక్త వాక్య. ఇది చాలా ఇంపార్టెంట్, అడుగుతూ ఉంటాడు. సో ఏంటి, ఒక్కొక్క దాని గురించి మనం డీటెయిల్గా నేర్చుకుందాం. सरल లేదా साधारण वाक्य. ओके, जिन वाक्यों में एक ही विधेय हो और एक ही उद्देश्य होता है उसे सरल या साधारण. ఏ సెంటెన్స్లో ఒకటే విధేయ ఒకటే ఉద్దేశ్యం ఉంటుందో దాన్ని సరళ లేదా సాధారణ వాక్య అంటాం. कभी कभी उद्देश्य या कर्ता एक से अधिक हो सकता है, लेकिन विधेय या क्रिया एक ही होता है. కర్త ఒక్కొక్కసారి చాలా ఎక్కువ ఉంటారు, కానీ క్రియ ఒక్కటే ఉంటుంది. ఎలాగా? శ్రీరామ్ అచ్చే కామ్ కర్తే హై. కర్త శ్రీరామ్, కామ్ కర్తే హై ఒక విధేయ ఉంది. ఒక్కొక్కసారి ఇలా కూడా అనొచ్చు కదా, అయోధ్య కే రాజా దశరథ్ ఫిర్ పుత్ర శ్రీరామ్ అచ్చే కామ్ కర్తే. కర్త ఉన్నాయి రెండు, కానీ క్రియ ఒకటే ఉంది, అయినా ఇది సరళ యా సాధారణ వాక్య అన్నమాట. సెకండ్ ఏంటి? జటిల్ వాక్య. ఈ జటిల్ వాక్య ఏంటి? जिन वाक्यों में 2 या 2 से अधिक उपवाक्य, 2 या 2 से अधिक उपवाक्य ఉంటుందో तथा क्रिया हो, वे उपवाक्य योजक यानी समुच्चय बोधक के द्वारा जुड़े होते हैं.
రెండు కన్నా ఎక్కువ సెంటెన్స్ ఉపవాక్యాలు ఉంటే అది समुच्चय बोधक లేదా योजक ద్వారా जुड़े होते हैं, जॉइंट ఉంటుంది. సో దాన్ని మనం జటిల్ వాక్య అంటాం. यह दो प्रकार का है. ఈ జటిల్ వాక్య 2 టైప్స్, సంయుక్త వాక్య, మిశ్రిత వాక్యాన్ని. సో దీనికి ఎలాగా అంటే ఈ సంయుక్తని సంయోజక్ కూడా అంటాం, యోజక వాక్య కూడా అంటాం. ఒక్కొక్కసారి యోజక్ అడుగుతూ ఉంటాడు యోజక వాక్య క్యా హై అని. సో ఏంటి, जिन वाक्यों में 2 या 2 से अधिक साधारण वाक्य समुच्चय बोधक द्वारा, ఈ समुच्चय बोधक అంటే और, तथा, एवं, परंतु, किंतु, इसलिए, अथवा, मगर ఈ వర్డ్స్ అన్నీ समुच्चय बोधक से जुड़े होते हैं, उन्हें संयुक्त वाक्य कहते हैं లేదా संयोजक वाक्य లేదా योजक वाक्य. दोनों वाक्यों का अपना अपना अस्तित्व भी होता है. जैसे सीता खाना पकाती है और सबको खिलाती है. ఈ 2 సెంటెన్స్ దేంతో జాయింట్ అయింది, औरతో. సో ఇది సంయుక్త వాక్య. ఓకే. నెక్స్ట్ ఏంటి, మిశ్రిత వాక్య. మిశ్రిత వాక్య ఏంటి, इसमें 2 से अधिक उपवाक्य क्रिया हो, वे उपवाक्य एक दूसरे पर मेन निर्भर होते हैं. రెండు క్రియలు ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటుందన్నమాట. जो जितनी मेहनत करेगा उतना ही फल पाएगा. जो అనగానే ఈ సెంటెన్స్ ఈ సెంటెన్స్ మీద డిపెండ్ అయిపోయింది. जो जितनी मेहनत करेगा उतना ही फल पाएगा. సో ఇలాంటి సెంటెన్స్ మిశ్రిత వాక్యం అన్నమాట. ఇప్పుడు సింపుల్ ట్రిక్ చూద్దాం. सरल वाक्य की ट्रिक ఏంటి అంటే एक विधेय एक उद्देश्य होता है. ओके. संयुक्त वाक्य जिन वाक्यों में और, एवं, तथा, या, अथवा, इसलिए, किंतु, परंतु, मगर, तो ఇలాంటి వర్డ్స్ అన్నీ వస్తుందో ఆ వర్డ్స్ ద్వారా రెండు సెంటెన్స్ని కలుపుతుంది కాబట్టి అది సంయుక్త వాక్యం. ఓకే. సెకండ్ ఏంటి, మిశ్రిత వాక్య ట్రిక్ ఏంటి, जिन वाक्यों में ఏ సెంటెన్స్లో అయితే की, जो, वह, जिसे, उसे, ऐसा, जो, यदि, तो, जब, जहाँ, ताकि, क्योंकि అని వర్డ్స్ వస్తుందో అది మిశ్రిత వాక్యం అన్నమాట. ఓకే. ఇప్పుడు సెకండ్ ఏంటి, अर्थ की दृष्टि से वाक्य. फर्स्ट वन मन చదువుకున్నాం रचना या स्वरूप की दृष्टि से, सेकंड वन अर्थ की दृष्टि से. ये कितने प्रकार के हैं यह वाक्य, 8 प्रकार के हैं. ఇందులో నుంచి చాలా క్వశ్చన్స్ ఇస్తుంటాడు, చాలా వస్తాయి ఎక్కువ. సో ఇది బాగా అర్థం చేసుకుంటే మనం అన్ని క్వశ్చన్స్ ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చినా ఈజీగా అర్థం చేసుకొని రాసుకోగలం. సో ఏంటి, ఒకటి విధాన్ या विधिवाचक, निषेधवाचक, प्रश्नवाचक, आज्ञावाचक, इच्छावाचक, संदेहवाचक, संकेतवाचक, लास्ट वन विस्मयादि वाचक अన్నమాట. సో ఫస్ట్ వన్ विधान या विधिवाचक वाक्य. विधान या विधिवाचक, जिन वाक्यों में किसी बात या कार्य के होने का कथन मात्र होता है, ఒక మాట చెప్పడం కానీ ఒక పని జరిగిందని చెప్పడం దానికే మనం విధివాచక్ లేదా విధానవాచక్ అంటాం. ఎగ్జాంపుల్ గాయ దూద్ దేతి హై, చెప్పాడు ఒక మాట గాయ దూద్ దేతి హై. సో అదేంటి విధివాచక్. మే పढ़ रहा हूँ అది విధివాచక్. సెకండ్ వన్ ఏంటి, నిషేధవాచక్ या नकारात्मक. निषेधवाचक లేదా नकारात्मक वाक्य, जिन वाक्यों में किसी बात या कार्य के होने का निषेध తిరస్కారం ఉంటుందో उन्हें నిషేధవాచక వాక్య అంటాం. దీనికి నకారాత్మక వాక్య కూడా అంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ गाय दूध नहीं देती है, मैं नहीं पढ़ रहा हूँ. ఈ नहीं అనే వచ్చేసరికి అది నిషేధవాచక వాక్య లేదా నకారాత్మక వాక్యాన్ని ఐడెంటిఫై చేసుకోగలం. థర్డ్ వన్ ఏంటి, ప్రశ్నవాచक. ప్రశ్న అనేది తెలిసిన మీకు క్వశ్చన్. जिन वाक्यों के द्वारा प्रश्न पूछा जाता है, ఏ వర్డ్ యూస్ చేసి మనం క్వశ్చన్ అడుగుతామో దాన్ని మనం ప్రశ్నవాచక వాక్య అంటాం. ఓకే. ఎగ్జాంపుల్ गाय क्या देती है, क्या पढ़ रहे हो. సో ఇది ప్రశ్నవాచక వాక్య. నెక్స్ట్ ఏంటి, ఆజ్ఞ. ఆజ్ఞ అంటేనే ఆర్డర్. సో ఏంటి, जिन वाक्यों से ఆజ్ఞ అనుమతి పర్మిషన్ తీసుకోవడం ఆర్డర్ ఇవ్వడం సో दिया जाए उन्हें हम आज्ञावाचक वाक्य कहते हैं.
तुम दूध निकालो, तुम पढ़ो, పత్ర పढ़ो. సో ఆర్డర్ ఇస్తుంది. సో దాన్ని మనం ఆజ్ఞావాచక వాక్యాన్ని అంటాం అన్నమాట. నెక్స్ట్ ఏంటి, ఇచ్ఛ. ఇచ్ఛ అంటేనే మన కోరిక అన్నమాట. जिन वाक्यों में वक्ता या लेखक की इच्छा, ओके, आशा या शुभकामनाएं या शाप का भाव व्यक्त हो, उन्हें हम इच्छावाचक वाक्य कहते हैं. ఓకే, ఇచ్ఛ, కోరిక, ఆశ, శుభకామన అంటే నెక్స్ట్ షాప్, మంచి చెప్తాం, ఒకరికి మంచిగా అంటాం, చెడగా అంటాం. సో అవన్నీ మన కోరిక, మనసులో మాట. సో అలాంటి వాక్యాలు మనం ఏమంటాం, ఇచ్ఛావాచక వాక్యం. ఎగ్జాంపుల్ చూడండి, ఆప్కి యాత్ర మంగళ హో, ఆశీర్వాదం ఇస్తున్నాడు. సో అది కూడా ఇచ్ఛావాచక. मै డాక్టర్ బన్నా చాతా హూ, వాడు కోరిక చెప్తున్నాడు. తేరా నాశ హో या तेरा सर्वनाश हो అంట. సో శాపం ఇస్తున్నాడు. ఆ ఫీలింగ్స్ని మనం ఇచ్ఛావాచక వాక్యం అంటాం. ఓకే, నెక్స్ట్ అంటే సందేహవాచక వాక్యం. అర్థకి దృష్టి సే వాక్య చాలా ఇంపార్టెంట్. ఎగుడు దిగుడుగా సెంటెన్స్ ఇస్తాడు, అర్థం చేసుకొని మనం సెపరేట్ చేసుకోవాలి, ఐడెంటిఫై చేసుకోవాలి. సో అందుకనే ధ్యానంగా చూడండి. ఓకే, సందేహ. సందేహ అంటే డౌట్. जिन वाक्यों में संदेह या संभावना का बोध हो उन्हें हम संदेहवाचक कहते हैं. गाय दूध दिया होगा, అయ్యో పాలు ఇచ్చుండుంటుంది అంటాం కదా. సో అది డౌట్. అలాగే రామ్ నే పాఠ పడా హోగా, సో అది డౌట్. సో అది సందేహవాచక వాక్య. నెక్స్ట్ ఏంటి, సంకేత్. ఓకే, संकेतवाचक. जिन वाक्यों में संकेत अर्थात एक क्रिया का होना दूसरे पर निर्भर हो, ఒక పని అవుతుంది అనేది వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉంటే దాన్నే సంకేతవాచక వాక్యాన్ని అంటాం అన్నమాట. ऐसे वाक्य में क्रिया का होना किसी शर्त पर निर्भर होता है. इन्हें शर्त बोधक वाक्य भी कहते हैं. ఒక్కొక్కసారి అడుగుతాడు, షరత్ బోధక వాక్య దేనంటారు, संकेतवाचक वाक्य ने. शर्त बोधक वाक्य किसे कहते हैं, संकेतवाचक वाक्य. ओके, एग्जाम्पल, मैं प्रयास करता तो उत्तीर्ण होता. ఇక్కడ ఈ కార్య దీని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అంటే ఒక పని రెండు పని మీద డిపెండ్ అయి ఉందాన్ని అంటే ఏమంటున్నాడు, दूसरे पर निर्भर हो, एक कार्य का होना ना होना दूसरे पर निर्भर हो तो ही वह संकेतवाचक वाक्य है. मैं प्रयास करता तो उत्तीर्ण होता है. तुम साथ हो तो मैं भी साथ आती. तुम खाओगे तो मैं भी खाऊंगा. నువ్వు తింటేనే నేను తింటా కదా, నువ్వు వస్తే నేను వస్తా. సో ఒక్క పని రెండో వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దాన్ని మనం సంకేతవాచక వాక్యాన్ని అంటాం అన్నమాట. నెక్స్ట్ ఏంటి, విస్మయాదివాచక వాక్య. ఇది తెలుసును. जिन वाक्यों में विस्मय, आश्चर्य, हर्ष, शोक, घृणा, गिल्टी आदि भाव हो, विस्मयादि कहते हैं. आह कैसी सुहावनी शाम है, वाह ताज. సో ఈ ఫీలింగ్స్ అన్నీ విస్మయాది వాచక. ఇంకా క్లారిటీగా అర్థం అవ్వాలి అంటే ఒకే ఎగ్జాంపుల్ తీసుకొని ఈ 8 टाइप्स, ఓకే, అర్థకి దృష్టి సే ఈ వాక్య 8 प्रकार के वाक्य చెప్తాను చూడండి. ఎలాగా అంటే एक उदाहरण से 8 वाक्य भेद. फर्स्ट सेंटेंस ఏంటి, ఫస్ట్ది ఏంటి, సరళ కక్షామే ప్రథమ ఆయి చెప్పాం, అందుకే ఇది విధి వాచక వాక్య. సెకండ్ ఏంటి, సరళ కక్షామే ప్రథమ నహీ ఆయి, నహీ అని వచ్చింది అంటే అదేంటి, నిషేధ. क्या सरला कक्षा में प्रथम आई, क्वेश्चन मार्क వచ్చింది. సో ప్రశ్నవాచక. सरला तुम कक्षा में प्रथम आओ, ఆజ్ఞ అన్నమాట, అందుకే అది ఆజ్ఞావాచక. मैं चाहती हूँ कि तुम प्रथम आओ, ఇక్కడ చాతీ హూ అన్నాడు కదా, అందుకే ఇచ్ఛావాచక. सरला प्रथम आई होगी, संदेह. सरला पढ़ती तो कक्षा में प्रथम आती, पढ़ती तो डिपेंड అవుతుంది కాబట్టి ఇది సంకేత్. वाह सरला कक्षा में प्रथम आई, విస్మయాది బోధక్. ఓకే, వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ చేయండి. ధన్యవాదములు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.